Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hello Ram sir. Hi Nagaraju. Very happy for you and ఎక్కడో ఉన్నారు బట్ యూ హావ్ కనెక్టెడ్ మీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. సో కమింగ్ టు సబ్జెక్ట్ రామ్ సార్. సో హలో సార్. చాలా మందికి ఉంటుందండి, అంటే ఎలా అంటే మేము బలంగా ఒక ఆలోచనని నాటి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ఏ ఎమోషన్ తోటి దాన్ని బలం చేయాలో తెలియట్లేదు. అండ్ కొన్ని అఫర్మేషన్స్ కూడా మేము చేసుకునేటప్పుడు అవి మాకు తెలియకుండానే ఒకదాని మీద ఇంకొకటి ఫ్లక్చువేట్ అవుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అవి ఎందుకు అలా జరుగుతుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? దాని నుంచి బయటపడటం ఎలా? నేను ఇప్పుడు నీకు సముద్రం చూపిస్తున్నాను. సముద్రంలో అలలు నీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అనంతమైన సముద్రం. ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చిన చాలామంది ఈ ఒడ్డుకు వచ్చే అలల్ని తాకుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బాగా గమనిస్తే ఇది అందరికీ తెలిసిన నిజమే అయినా సరే, ఈ అలలు ఒడ్డుకొచ్చి విపరీతమైన ఆవేశంతో శబ్దంతో ఉవ్వెత్తున లేచి ఈ కెరటాలు ఒడ్డుకొచ్చి తగులుతాయి. కానీ ఒడ్డుకొచ్చి ఎంత ఆవేశంతో తగిలినా సరే తిరిగి వాటి లక్ష్యం సముద్రమే, వెనక్కి వెళ్ళాల్సిందే. చూస్తే వీటి శబ్దం చూస్తే భయం వేస్తుంది. అయితే చాలామంది భయపడి అలల దగ్గరికి రాకపోతే అసలు ఇవి అలలు ఎంత ప్రశాంతంగా వచ్చి గట్టును తాకుతాయో, నడుస్తున్న వాళ్ళ పాదాలని టచ్ చేసి వెళ్తాయో అవి చూసే అవకాశం చాలా తక్కువ. సో జీవితంలో ఆలోచనలు కూడా మనకి ఇలాగే విపరీతమైన శక్తితో గట్టుకు అలలు వచ్చినట్టుగా మన మెదడును తాకుతూ ఉంటాయి, పెద్ద శబ్దం చేస్తాయి. ఈ ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి, డిస్ట్రాక్ట్ చేస్తాయి. కానీ వాటిని సహజంగా వదిలేస్తే మళ్ళీ ఈ సముద్రపు అలలు తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయినట్టే ఆలోచనలు కూడా తిరిగి వాటంతట అవే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచే వెళ్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి. సమస్య ఏంటంటే ఏ ఆలోచన అయినా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అలల్లాగా తాకిడి వచ్చినప్పుడు ఈ ఆలోచనలు శాశ్వతమేమో అని, ఈ ఆలోచనలకు ఎప్పుడైతే ఎమోషన్ అటాచ్ చేస్తామో, ఈ ఆలోచనలకు మనం మీనింగ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు దానికి శక్తి ఇచ్చినట్లు అర్థం. ఏ ఆలోచనలు మీకు ఎక్కువగా కేంద్రీకరిస్తారో, ఏ ఆలోచనలకు మీరు అర్థాన్ని ఇస్తారో ఆ ఆలోచనలు నిలబడిపోతాయి. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మనకు కావలసిన ఆలోచనలకే శక్తినిస్తున్నామా, అనవసరమైన ఆలోచనలకు డిస్ట్రాక్షన్స్కు మనం శక్తినిస్తున్నామా? నిజంగా మీరు చూస్తే ఈ సముద్రపు అలల్ని అర్థం చేసుకున్న వాళ్ళు చిన్నపిల్లలైనా సరే సముద్రం లోపల దాకా వెళ్ళగలరు, ధైర్యంగా వాళ్ళని తీసుకెళ్ళగలరు. ఎందుకంటే సముద్రపు అలల నేచర్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. సో ఇది ఒక్కసారి నీతో పంచుకుందామని. మార్నింగ్ వాక్ ఎంతమంది ఈ దృశ్యాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారో తెలుసు. సముద్రపు అలల శబ్దాన్ని కాకుండా, వాటి కోరును కాకుండా, ఇందులో అందాన్ని చూసిన వాళ్ళకి సముద్రపు అందాలు అద్భుతంగా ఉంటాయి. అట్లాగే జీవితం ఆస్వాదించే వాళ్ళకి కూడా ఆలోచనల నేచర్ అర్థం చేసుకొని అవి ఎలా మనల్ని ఇబ్బంది పెడతాయో లేదా మనల్ని ఆత్మవిశ్వాసంతో మారుస్తాయో తెలుసుకుంటే లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. సో Nagaraju, I am extremely happy to connect with you. I'm just showing you this wonderful morning. Good morning everyone. Such a great morning. వెరీ గుడ్ థియరీ రామ్ సార్. సో లైవ్లో మీరు అక్కడ బీచ్లో ఉండి అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు మాకు చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ దాన్ని ఆ విధంగానే ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను నేను. అయితే చాలామంది అండి ఇలా
అలలు ఏ విధంగా అయితే వస్తూ వెళ్తూ ఉన్నాయో జీవితం కూడా అదే విధంగా అని చెప్పేసి కొంతమంది తీసుకునే అవకాశం ఉంటుంది. మనం చేసే పాజిటివ్ అఫర్మేషన్స్ అయినా సరే, నెగిటివ్ అఫర్మేషన్స్ అయినా సరే, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కొంతమంది మైండ్ సెట్ని ఒకచోటే ఉంచుకుంటారు. అంటే నెగిటివ్ చేస్తే నెగిటివ్గానే మిగిలిపోతుంది, పాజిటివ్ చేస్తే పాజిటివ్గానే మిగిలిపోయేలాగా. అయితే దాన్ని అంటే మనకు అనుకూలంగా మన ఆలోచనల్ని, మన అఫర్మేషన్స్ని మనకు అనుకూలంగా ధైర్యంతో పాజిటివ్గా మార్చుకోవాలి అని అంటే ఎలా? నారద ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈరోజు ఉదయం ఈ సముద్రపు ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన ఈ చల్లటి గాలి, సముద్రపు హోరు, అసలు లైఫ్లో ఇన్ని లెసన్స్ చెప్తున్నాయి. అఫర్మేషన్స్ అనేవి ఎట్లాంటివంటే, మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి, ఐ విల్ షో యూ. ఒక్కొక్క అడుగు అఫర్మేషన్ లాంటిది. ఏవైతే మనుషులకు భయం వేస్తూ ఉంటుందో సముద్రంలోకి వెళ్ళటానికి ఎవరెవరైతే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళలేమేమో అనుకున్న భయం నుంచి మెల్లిగా లోపలికి ఎలా వెళ్తారో, ఆ భయాన్ని ఎలా ఎదుర్కొంటారో వీళ్ళని చూస్తే నీకు అర్థమవుతూ ఉంటుంది. అఫర్మేషన్స్ అన్నవి అలాంటివే, మనతో మనం మాట్లాడుకునేవే, మన గురించి మనం ధైర్యం ఇచ్చేవే. ఈ అలలు ఆలోచనలాగా భయపెడుతున్నా సరే మనం ముందుకు వెళ్తుంటాం చూసా, ఒక్కో అడుగు ఒక్కొక్క అఫర్మేషన్స్. అలా ధైర్యాన్ని ఒకరికొకరు అందించుకుంటూ ఇంతకు ముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఎవరైతే అఫర్మేషన్స్ చేయలేరో మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తుంటారు. కానీ ఎవరైతే అఫర్మేషన్స్తో ధైర్యంగా ఉండగలరో వాళ్ళని తోడు చేసుకొని ఒక్కో అఫర్మేషన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. నారాజు ఇందాక వెనక్కి వెళ్ళిన వ్యక్తి, నేను మాట్లాడాను, ఆయనకి అఫర్మేషన్స్ గురించి చెప్పాను, ఆయన ఇంకో తోడు తీసుకున్నాడు. వెనక్కి వచ్చిన వ్యక్తి మళ్ళీ ముందుకు వెళ్ళాడు. మనిషికి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అఫర్మేషన్ లాంటి వాళ్ళు. పాజిటివ్ అఫర్మేషన్స్, మనతో మనం ఎంత పాజిటివ్గా మాట్లాడతామో, మనతో మనం ఎంత ధైర్యం ఇచ్చుకుంటామో, మిగతా వాళ్ళు సాధించగలేదు మనం ఎందుకు సాధించకూడదు అని అనుకున్న వాళ్ళు అడుగులు ముందుకు వేసుకుంటూ జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తారు. కానీ గట్టున మాత్రమే శబ్దం చేసి మనల్ని భయపెట్టే ఆలోచనలను దాటి ముందుకెళ్తే ఎంత ప్రశాంతత ఉందో చూడొచ్చు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ లెసన్ ఐ లెర్న్ నాగరాజు. నేను నేర్చుకున్నది ఏదేమైనా ఈరోజు ఉదయం నాతో ఉన్నందుకు, నేను నా ఆలోచనలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు. హ్యావ్ ఏ గ్రేట్ డే. సో ఫెంటాస్టిక్ మెటాఫర్ రామ్ సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారమే ఆయన మీ మాటలకు అనుగుణంగా, అంటే ఆలోచన ఏ విధంగా సపోర్ట్ చేసుకొని మనం బలంగా పైకి ఎదగాలని అనుకుంటామో, అఫర్మేషన్ పాజిటివ్ అఫర్మేషన్ తోడు చేసుకొని మనల్ని మనం ఏ విధంగా అయితే పాజిటివ్గా మార్చుకుంటామో, లైఫ్లో మనం ఎదగాలి అనుకున్నప్పుడు పక్క ఆలోచనలతో పాటు నేచర్ని రెస్పెక్ట్ చేస్తూ పక్కన వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళేటప్పుడే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనల్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినటువంటి మాటల్లో అదే నాకు చాలా బాగా నచ్చింది. సో అఫర్మేషన్స్ ఆ విధంగా చేసుకోవాలనేటువంటి దాని మీద అవగాహన కూడా వచ్చింది. అండ్ చాలామందికి కొంత డౌట్ ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని. లైవ్లో మీరు ప్రాక్టికల్గా బీచ్లో ఉండే ఎగ్జాంపుల్ చూపించారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చాలామంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు డిసెంబర్ 5వ తేదీన అడ్వాన్స్ విజువలైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం, 5 రోజుల పాటు. అందులో కొత్తగా ఒక స్కేల్ని కూడా నేను పార్టిసిపెంట్స్కి కండక్ట్ చేసి ఒక టెస్ట్ని సైకోమెట్రిక్ స్కేల్ ద్వారా వాళ్ళ పాజిటివ్ నెగటివ్ ఎమోషన్స్, ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థాయి, వాటి రేంజ్ ఎలా ఉందో అందరితో ఆ స్కేల్ టెస్ట్ చేయించి వాళ్ళకి నేను పర్సనల్ రిపోర్ట్ ఇస్తాను. ఇది అడిషనల్ ఇన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్. ఎవరైనా సరే సైకోమెట్రిక్ టెక్నిక్ అనండి, లేదంటే ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కానివ్వండి, బెస్ట్ టూల్ సార్. అంటే మన మైండ్ సెట్ ఏ లెవెల్లో ఉంది,
అని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం కొంతమంది డిప్రెషన్లో ఉన్నామా, జనరల్గా ఉన్నామా అనేటువంటి దానివల్లే తెలుస్తుంది. కరెక్ట్. పాజిటివ్ థాట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఎస్, నెగిటివ్ థాట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, నేనేమనుకుంటున్నానో అసలు నాకు ఎలాంటి రేంజ్ ఉంది అన్నది అందులో తెలుస్తుంది. ఫ్యాంటాస్టిక్ అండ్ సో అడ్వాన్స్ విజువలైజేషన్లో అది ఉంటుంది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని December 5th స్టార్ట్ చేస్తున్నాం. December 5th 5 days సెషన్. అడ్వాన్స్ సెషన్లో సూపర్ ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద పార్టిసిపెంట్. ట్రూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే రామ్ గారిది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ విజువలైజేషన్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన, లేదా అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి త్రూ విజువలైజేషన్ దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలనేటువంటిది కూడా ఖచ్చితంగా మేము వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.